వీరి పేరు వెంకటేశ్వరమ్మ. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీడు 3 సంవత్సరాల క్రితం కిరాణా షాప్ పెట్టి లాస్ వచ్చి 8 లక్షలు అప్పు పడ్డారు. ఆ అప్పు తీర్చడానికి వీరు చాలా ఇబ్బంది పడేవారు. అలానే వారి ఇంటిని కూడా అమ్ముకుని అప్పులు తీర్చుకున్నారు. టీవీలో వాక్యం చూసి ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుందని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి రావడం జరిగినప్పుడు వారికి పోయిన ఇంటికి బదులుగా దేవుడు అద్భుత రీతిగా రిజిస్ట్రేషన్ పట్టా గల 6 సెంట్ల భూమిని వారికి దయచేయడం జరిగింది. ముందు అమ్మిన ఇల్లు దానికి పట్టా అవి సరిగ్గా లేవు, కానీ ఇప్పుడైతే దేవుడు వారికి మంచి రిజిస్టర్డ్ పట్టా భూమిని వారికి దయచేశారు. అలానే 6 సవర్ల బంగారం ముత్తూట్ ఫైనాన్స్లో వారి వేలాని పోయిందని అనుకోవడం జరిగింది. అది కూడా తెచ్చుకునే స్తోమత లేక వారు బాధపడుతుండగా వారి ఒకరోజు ఆ ఫైనాన్స్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. అది మీకు వేలంలో పోలేదు, మీరు వడ్డీ కట్టి దాన్ని బంగారాన్ని తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు వారు దానికోసం కూడా దేవుని సన్నిధిలో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వారు ఆ బంగారం కూడా తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేశారనేది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించారు. వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించారని వారి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.